విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ న్యూస్ పేపర్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. తప్పెవరిది, శిక్ష ఎవరికి? అధికారులు అడ్డదారి తొక్కి అనుమతులు ఇస్తే కొనుగోలుదారులు ఎవరిని నమ్మాలి? హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఆమోదం లభించిందన్న ధైర్యంతో ఇళ్ళు ఫ్లాట్లు కొనేవారి పరిస్థితి ఏమిటి? తప్పెవరిది, శిక్ష ఎవరికి అంటే తప్పు ప్రభుత్వ అధికారులది, ప్రభుత్వాన్ని. శిక్ష మట్టికి సామాన్య ప్రజలకు పడుతుంది. అమాయకంగా జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏకి సంబంధించిన పర్మిషన్లు చూసుకొని స్థానిక సంస్థల అధికారులు ఇచ్చిన పర్మిషన్లు చూసి, ఎందుకంటే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ప్రభుత్వ అధికారి సంతకంతో ఉందంటే ఎవడైనా నమ్మాలి. ఇక దానికంటే మించింది ఏమిటది? కొనుక్కుంటే ఇలా గత 10-15 సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఫ్లాట్లని అడ్డగోలుగా హైడ్రా పేరుతో పోయి మీరు దాడి చేస్తున్నారు. ఒక రకంగా చేయాలి, కబ్జాలు చేసినాయి. కానీ అసలు దీని వెనక స్టోరీ ఏందనేది హైడ్రా మూలాల్లోకి పోట్ల, ప్రభుత్వం పోట్ల. అసలు తప్పు ఎక్కడ జరిగింది? ఈ పర్మిషన్ రావడానికి, అనుమతులు ఇవ్వడానికి కారణమైన అధికారులు ఎవరు? అండ్ ఎక్కడ ఉండో పట్టుకొచ్చి జైలు వేశారా? మీరు ఎవడన్నా రికవరీ చేశారా? కనీసం చేయరు. ఎవడైతే అధికారి అప్పట్లో ఉండో వాడు అనుమతిస్తాడు. ఆ అనుమతిని బేస్ చేసుకొని పాపం చిన్న ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, చిన్న ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగులు ఫ్లాట్లు కొనుక్కుంటారు ఈఎంఐలు పెట్టి. ఏంటంటే అంతా చూపించారు, అనుమతులు ఉన్నాయి, మాకు పర్మిషన్స్ ఉన్నాయని. కొనుక్కున్న తర్వాత ఇలా 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత మీరు వచ్చి అది అక్రమం అని చెప్పి నేలమట్టం చేస్తాను. ఎవరిని అడగాల? ఇవాళ జరిగేది అన్యాయం ఎవరికి? ఇటు ప్రభుత్వానికి జరగట్లే, అటు అమ్మినోడికి జరగట్లే. వెంచర్ వేసినోడికి నష్టం లేదు, ప్రభుత్వానికి నష్టం లేదు. ప్రభుత్వానికి అయాల అనుమతులు కోసం దరఖాస్తు చేసినప్పుడు వీళ్ళు దానికి కావాల్సిన ఫీజులన్నీ వీళ్ళు పే చేశారు. ప్రభుత్వానికి సొమ్ము పోయింది. అది స్టాంప్ డ్యూటీ కావచ్చు, బిల్డింగ్ పర్మిషన్ కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, అన్నిటికీ పైసలు తీసుకుంది ప్రభుత్వం. అంటే వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారు, ట్యాక్స్ కట్టించుకుంటారు, అన్నీ చేసుకున్న తర్వాత ఇవాళ వచ్చి బుల్డోజర్ తీసుకొచ్చి ఎకాయికిన కూల్చే కార్యక్రమం. దీనివల్ల తప్పు ఎవరిది, శిక్ష ఎవరికంటే తప్పు ప్రభుత్వానికి, శిక్ష సామాన్యులకి. దీనికి మరి ఎవరిని బాధ్యత చేయాలి, ఎవరు దోషిందులు అనేది కనీసం ఆ మూలాల్లోకి పోట్ల ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయట్లే. అది ఆలోచన చేయాలి. పెద్ద బడాబాబుల సంగతి ఏం, కానీ సామాన్యులు ఉద్యోగాలు చేసుకొని, చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొని, ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకొని, ఇక వాళ్ళు ఆ ఈఎంఐలతోనే కొనుక్కున్న ఇళ్ళు ఉన్నాయి చాలా, వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఫామ్ హౌస్ల వాళ్ళకి ఎట్లాగా అన్యాయం కాదు, ఇది కాదు ఇంకోటి ఫామ్ హౌస్ కట్టుకుంటారు, 1,000-100 కోట్లు సంపాదించారు వాళ్ళు, కుప్పలు డబ్బులు ఉన్నాయి. కానీ సామాన్యులకు అన్యాయం జరుగుతుంది. ఇది పరిస్థితి. చెరువులను పునరుద్ధరించాలన్న సర్కారు ఆలోచన మంచిదే. నిబంధనలు మీరు అడ్డగోలుగా నిర్మించిన అక్రమ కట్టడాలను చట్ట ప్రకారం కూల్చివేయడాన్ని ఎవరు తప్పుపట్టరు, వాస్తవం. కానీ అవి అడ్డగోలు నిర్మాణాలని తెలిసి అనుమతులు ఇచ్చిన అధికారులపై మరి చర్యలేవి? బిల్డర్లు, అధికారులు కుమ్మక్కై కట్టిన ఇళ్ళు, ఫ్లాట్లు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెరా అనుమతులు ఉన్నాయి అనే భరోసాతో కొన్న సామాన్యుల పరిస్థితి ఏమిటి? వాటిని చూసి బ్యాంకుల్లో లోన్ తీసుకున్నాక హైడ్రా వచ్చి కూల్చేస్తే రుణాలు ఎలా తీర్చాలి? సామాన్యులు చేతులు ఎత్తేస్తే బ్యాంకులకు నష్టమే కదా. ఇక్కడ తప్పెవరిది, శిక్ష ఎవరికి? తప్పు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, శిక్ష పాపం సామాన్యులకి, బ్యాంకులు కూడా పడే అవకాశం. ఇది మనం కూడా ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాం. హైడ్రా ఏర్పడినప్పటి నుంచి హైడ్రా మంచిదే, చెరువులను రక్షించడం మంచిదే, కబ్జా అయిన చెరువుల్ని కాపాడటం మంచిదే. కానీ దాని మూలాలు ఎక్కడున్నాయి, అసలు కబ్జా కావడానికి అనే విషయం పైన దృష్టి పెట్టండి అన్నాం. దాన్ని వదిలేశారు వాళ్ళు, దాన్ని పట్టించుకోవట్లే. ఒక్కొక్కటి ఇవాళ జైళ్ళు పట్టవు. నిజంగానే ఈ పర్మిషన్ ఇచ్చిన అధికారులను పట్టుకొచ్చి లోపలైతే జైళ్ళు పట్టవు. ఎందుకేరు? శిక్ష వాళ్ళకు కదా వేయాల్సింది. ఒక కస్టోడియన్ ఆఫీసర్గా ఉండి అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చి, ఆ పర్మిషన్ల నుంచి వాళ్ళు అమ్ముకుంటుంటే అమ్మినోడికి నువ్వు సహకరించి పర్మిషన్లు ఇస్తే ఇలా కొన్నోడిని బకరా చేస్తారు. ఇది ఒక బ్యాంకులు లోన్ కూడా ఇచ్చినాయి, లీగల్ ఒపీనియన్లో కూడా ఓకే అని చెప్పారు, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి. ఇది ఒక వార్త. సీఎంఆర్ఎఫ్ స్వహా 30 ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు, సిఐడి విచారణ వేగవంతం. చిన్న క్లినిక్ల్లోనూ పెద్ద సర్జరీలు, వైద్యుడు రోగి లేకున్నా కేసు షీట్లు, అనుమానం రాకుండా బిల్లులు, ఒక్కొక్కటిగా బయటపడుతున్న భాగవతాలు. నిధులు జమైన ఖాతాలపై దృష్టి, సహకరించిన అధికారులపైన ఆరా. సీఎంఆర్ఎఫ్ స్వహా జరిగిందట బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. హాస్పిటల్లో అడ్మిట్ కాడు, ట్రీట్మెంట్ చేసుకోడు, సర్జరీ కాదు, కానీ డిశ్చార్జ్ సమ్మరీ వస్తుంది, డీటెయిల్ బిల్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి, రిసీట్స్ వస్తాయి, పేమెంట్ రిసీట్స్ వస్తాయి. వీటన్నిటి మీద సీఎంఆర్ఎఫ్ అప్లై చేస్తారు. వాడు
అకౌంట్లో పడతాయి, నువ్వెంత నేనెంత అనే పద్ధతిలో ఇది పెద్ద ఎత్తున జరిగింది. హైదరాబాదు ఖమ్మం కేంద్రంగా ఎక్కువ ప్రైవేట్ ఆసుపత్రులు ఇచ్చినాయట. దీనిపైన సిఐడి ఎంక్వైరీ చేస్తుంది. దీంట్లో మరి ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల పాత్ర ఉంది, వాళ్ళు ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎంతమంది హాస్పిటల్ యాజమాన్యాలు ఉన్నాయి, ఇప్పుడు బయటికి తీయాలి. మరి ఎంతవరకు తీస్తారో చూడాలి. మరో డిఎస్సి ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం కసరత్తట. జిల్లాల వివరాల సేకరణలో అధికారులు డిసెంబరు లేదా జనవరిలో నోటిఫికేషన్ అట. జూన్ లేదా జూలైలోపు నియామకాలు పూర్తి. మరో డిఎస్సి అట. మొన్న ఒక డిఎస్సి నిర్వహించారు, దానికి సంబంధించిన రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ఒక డిఎస్సి వస్తుందట. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు సేకరిస్తున్నారట. డిసెంబరు లేదా జనవరిలో నోటిఫికేషన్ వస్తుందట. నాకు తెలిసి డిసెంబర్ 31 లోపు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కట్ ఆఫ్ డేట్ ఉంటుంది కాబట్టి జూన్ జూలైలో ఎగ్జామ్ పెడతారట. మరొక డిఎస్సి వస్తుంది అని చెప్పి ఇచ్చారు. మాలీవుడ్లో కీచుకెళ్లాట. పరిశ్రమను కుదిపేస్తున్న జస్టిస్ హేమా కమిటీ రిపోర్టు. ఒక్కరోజే పలువురు నిర్మాతలు నటులపై మీటూ ఆరోపణలు. నటుడు సిద్దికి నా దృష్టిలో క్రిమినల్ అని రేవంత్ సంపత్ అంటుంది. నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడు. దర్శకుడు తులసీదాస్పై నటి గీతా విజయన్ నిప్పులు. రంజిత్ బాలకృష్ణ నన్ను హోటల్ గదికి రమ్మన్నాడు. తీవ్రస్థాయిలో మండిపడ్డ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర. 5 వేధింపులు తట్టుకోలేక తాను చెన్నైకి వెళ్ళిపోయానంటే నటి మీను మునీర్ ఆవేదన. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవట్లేదు, నేను 5 ఏళ్ళు కెరియర్ కోల్పోయాని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికైతే మాలీవుడ్లో పెద్ద ఎత్తున మీటు అనేది నడుస్తుందట. అంటే ఎవరైతే నటులు ఉంటారో వాళ్ళని వేధిస్తారట. అటు నిర్మాతలు, దర్శకులు, హీరోలు వేధించి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళ కెరియర్ మంచిగా ఉండాలంటే వాళ్ళకు లొంగిపోవాలి. ఈ పరిస్థితి ఇలా మలయాళం సినీ ఇండస్ట్రీలో ఉందట. దానికి సంబంధించి ఒక వార్తని కీచకలు ఆధారాలతో సహా ఎవరిని ఎట్లా వేధించారనేది అటు దర్శకులకు సంబంధించి, హీరోలకు సంబంధించి రకరకాల బెదిరింపులు, వేధింపులు. అసలు ఇండస్ట్రీలో మీరు లేకుండా చేస్తా, నీ కెరియర్ని ధ్వంసం చేస్తా అనే పరిస్థితికి బెదిరించారట. నేను చెప్పినట్టుని నాకు లొంగిపోతే, మేము బుక్ చేసిన హోటల్కి రాకపోతే, మేము రమ్మన్న దగ్గరకు రాకపోతే, మేము చెప్పినట్టు చేయకపోతే, ఇది ఇలా మహిళా నటులకి జరుగుతున్న ఇబ్బంది. దానికి సంబంధించి ఒక వార్తని ఆంధ్రజ్యోతి రాసింది. వెలుగు పేపర్ చూద్దాం. అప్పుడు బ్యాను ఇప్పుడు బదనాం చేస్తున్నాడ. V6 వెలుగుపై విషం కక్కుతున్న కేటీఆర్. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైరు. కేటీఆర్ చెప్తున్న V6 బిజినెస్ సొల్యూషన్స్తో V6 వెలుగుకు ఎలాంటి సంబంధం లేదు, కక్షపూరితంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ టీం బురదజల్లుతున్నది. కేటీఆర్కి దమ్ము ధైర్యం అంటే ఆరోపణలు నిరూపించాలి. FTL బఫర్ జోన్ రూల్స్కు లోబడే మా ఫామ్ హౌస్ ఉంది, ఎప్పుడు ఎవరు వచ్చిన ఆధారాలతో నిరూపించేందుకు రెడీ అని సవాల్ చేసినారు. అప్పుడేం బ్యాన్ చేశారు బీఆర్ఎస్ పార్టీ హయాంలో, ప్రభుత్వంలో V6ని. ఇప్పుడేం బదనాయం చేసి బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు, విషయం చెబుతున్నారు. V6 సొల్యూషన్స్ బిజినెస్ సొల్యూషన్స్కి డబ్బులు వచ్చినాయి అని చెప్పి కేటీఆర్ కొన్ని ఆధారాలతోని వాల్మీకి అనే ఆ స్కామ్కి సంబంధించి కర్ణాటక నుంచి డబ్బులు వచ్చినట్టు ఆ V6 బిజినెస్ సొల్యూషన్స్కి V6కి సంబంధమే లేదు, కానీ బదనాయం చేస్తానని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసి ఫైర్ అయ్యింది ఒక విధంగా. కానీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా పదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, ఫామ్ హౌజులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అవినీతి పైన చెబుతున్నారు. కానీ వాళ్ళపైన గడిచిన 10 సంవత్సరాల్లో వచ్చిన అవినీతిపైన, ఆరోపణలపైన కనీసం మేము ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నాం, మా ఫామ్ హౌజులు కూడా కొలుచుకోండి అంటలే. వీళ్ళ ఫామ్ హౌజుల గురించి చెబుతారు, కానీ మా పార్టీ నాయకులు ఫామ్ హౌజులు ఉంటే వచ్చి టేప్ పెట్టి కొలుచుకోండి, ఆధారాలు ఉంటే ఆడ ప్రూవ్ అయితే కోల్చండి అని చెప్పట్లే. వాళ్ళ ఆవేదన అంత ఏంది, ఆయన FTLలో ఉంది, ఏంది బఫర్ జోన్లో ఉంది, ఆయన ఎందుకు కూర్చోట్లే, అసలు హైడ్రా అనే తప్పు అనే పరిస్థితికి ఇలా బీఆర్ఎస్ వచ్చింది. అంటే ఒక రకంగా చెరువులు, కుంటల కబ్జాకి ప్రత్యక్షంగా మద్దతు ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనేది అర్థమవుతుంది. 15 రోజుల్లో వీసీలట. వర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమిస్తాం, సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రు. 15 రోజుల్లో వీసీలట. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ వార్త చూసింది నేను, ఈనాడు పత్రికలు అనుకుంటా. 2 నెలల నుంచి టీచర్లు లేరట. దాదాపు కొన్ని వందల స్కూళ్ళల్లో టీచర్లు వచ్చేవారు, నాదులు లేరు, టీచర్లు లేరు, తాళాలు వేసి ఉన్నాయి, పిచ్చి మొక్కలు మొలిచినాయి గ్రౌండ్లో, పిల్లలు పోయి అక్కడ ఆడుకొని వస్తున్నారట. 2 నెలలు అయింది స్కూల్ స్టార్ట్ అయ్యి, టీచర్లు లేరు. ఏనట 15 రోజుల్లో వీసీలు నియమిస్తారట. వీసీలు నియమించండి. స్కూళ్ళు అంతే ఉన్నాయి, యూనివర్సిటీలు అంతే ఉన్నాయి, కాలేజీలు నిర్వీర్యం అయిపోయినాయి.
కానీ మీరు ఆ టీచర్ల పైన, ఉపాధ్యాయుల పైన, విద్యా వ్యవస్థ పైన సమీక్ష చేయాలి. మొత్తం విద్యా వ్యవస్థ. నిరుద్యోగుల సమస్యలు వింటా, అన్నగా అండగా ఉంటా, బీఆర్ఎస్ మాయమాటలు నమ్మి నిరసనలు చేపట్టద్దు. విద్యార్థుల ప్రాణాలు తీసే 10 ఏళ్ల పాలించిన వాళ్ళు రిక్రూట్మెంట్లను ఎందుకు పట్టించుకోలే? ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోయేసరికి మళ్ళీ విద్యార్థులు రెచ్చగొడుతున్నారు. ఉద్యమంలో ప్రధాన అంశం నిరుద్యోగమే. విద్యా, ఉద్యోగాలు, రైతు సంక్షేమం ప్రాధాన్యం. గత ప్రభుత్వానికి ఫామ్ హౌజులు జనాలకు ఉపయోగం లేనివే ప్రాధాన్యమని విమర్శ. సివిల్స్ మెయిన్స్కు సెలెక్ట్ అయిన 135 మందికి ₹1,00,000 చొప్పున చెక్కులు అందజేత. సివిల్స్ ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయితే మరో 1,00,000 ఇస్తామని భరోసా ఇచ్చారట. 15 రోజుల్లో వీసీలు నియామకం చేస్తారట. దానికి సంబంధించి నిన్న సివిల్ సర్వీసులు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకి ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు 135 మందికి. మెయిన్స్లో కూడా క్వాలిఫై ఇంటర్వ్యూకి పోతే ఇంకొక 1,00,000 ఇస్తారట. ఇది ఒక వార్త. హైడ్రాకు హై రెస్పాన్స్. ఆక్రమణల కూల్చివేతలపై ప్రజల నుంచి అనూహ్య స్పందన. పలువురు ప్రతిపక్ష నేతల నుంచి సపోర్టు. సోషల్ మీడియాలో ట్రెండింగ్. కీప్ గోయింగ్ అంటూ నెటిజన్ల పోస్టులు. సీఎం రేవంత్కు అభినందనలు. వాస్తవమే, అభినందనలు వస్తున్నాయి, రెస్పాన్స్ బాగానే ఉంది. కానీ సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా హైడ్రాకు ఉంది. సామాన్యులకు సంబంధించి ఫామ్ హౌజులు, బడాబాబులు అంటే కూల్స్తే మీరు ఎట్లా చేసినా ఏం కాదు, కానీ సామాన్యులు ఈఎంఐలతోని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని కొనుక్కున్న ఫ్లాట్లకు సంబంధించి, ఇళ్లకు సంబంధించి కూల్చే సమయంలో వాళ్ళ కనీసం నోటీస్ ఇవ్వండి, వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో అడగండి, తీసుకోండి. తీసుకున్న తర్వాత ముందుకు పోతే బాగుంటుంది. నిజంగానే ఏమి ఆధారాలు లేకుండా సామాన్యుడు అయినప్పటికీ కబ్జా చేసినట్టే కూల్చొచ్చు. కానీ ఆధారాలు ఉండి హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ ఇచ్చిన పర్మిషన్లు, స్టాంప్ డ్యూటీ కట్టిన, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన స్లిప్స్, డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు వాటిని పరిశీలించాలి మీరు. దీనికి ఎందుకు కారణం అనేది అధికారులు ఎవరు, వాళ్ళని శిక్షించాలి ఫస్ట్, దాని తర్వాత వీళ్ళకి రావాలి. వాళ్ళకి కంపెన్సేషన్ ఎవరు ఇస్తారో కూల్చిపోతారు మీరు. వాళ్ళకి జరిగే నష్టానికి, వాళ్ళకి జరిగే ఇబ్బందికి ఎవరు బాధ్యులు, వాళ్ళు ఎవరిని అడగాలి అనేది కూడా అది ఒక మెకానిజం హైడ్రాలో ఉండాలి. ఇలా మీరు కూల్చిపోతారు, నష్టం జరిగిన దానికి నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి అనేది కూడా కంపెన్సేషన్ పైన కూడా క్లారిటీ వచ్చాకనే సామాన్యులకు సంబంధించి ఇళ్లను కూల్చాలి. ఇది వెలుగుకు సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. చెరువు తప్పిపోయిందట, వెతికి పెట్టండి అంటూ హైడ్రాకు ఇబ్బడి ముబ్బడిగా ప్రజలకు ఫిర్యాదులట. చెరువు తప్పిపోయిందట, వెతికి పెట్టండి అంటూ హైడ్రాకు ఇబ్బడి ముబ్బడిగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. అన్నీ మొత్తం ఒక హైదరాబాద్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్సు, మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్న చెరువులు కూడా కబ్జా అయినాయట చాలా చోట్ల. ఆ చెరువుల పైన నెటిజన్లు, ప్రజలు పెద్ద ఎత్తున కంప్లైంట్ చేస్తున్నారు. గ్రేటర్తో పాటు చుట్టుపక్కల ఉన్న అనేక జలవనరులు, నాలాలు కబ్జా, ఆక్రమణలు తొలగించాలంటూ ప్రజలు స్వచ్ఛంద సంస్థల విన్నపాలు చేస్తున్నారట. ఆషామాషిగా కాకుండా సాంకేతిక ఆధారాలు సైతం సమర్పిస్తున్నారట. గూగుల్ మ్యాప్స్, ఎర్త్ ఫోటోలు లాంటివి జోడిస్తున్న వైనం. తుమ్మలకుంట చెరువు పూర్తిగా మాయం. అనేక చెరువులు 20 నుంచి 90% వరకు కబ్జా. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధ్యయనం వెల్లడి. మొత్తం చెరువుల విస్తీర్ణంలో 61% ఆక్రమణ, 61% ఆక్రమణించారట, కబ్జా అయినాయి. ఆ చెరువులను ఎతికిపెట్టండి మహాప్రభు అని హైడ్రాకి పెద్ద ఎత్తున మెయిల్స్ వస్తున్నాయట. దానికి సంబంధించి విత్ ఎవిడెన్స్ ఇస్తున్నారు వాళ్ళు, విత్ ఎవిడెన్స్. ఇగో దాంట్లో ఎవిడెన్సు. మిర్యాలగూడెంలో చెరువు మొత్తం విస్తీర్ణం అట 413 ఎకరాల చెరువు విస్తీర్ణం మిర్యాలగూడెంలో. అది 1979లో ఇట్లుంది మొత్తం చెరువు. ఈ బ్లాక్ ఉన్నదంతా చెరువు. ఇవాళ 2023కి వచ్చేదానికి ఇది మిర్యాలగూడెం, ఇది అన్ని ఇళ్ళు, చెరువులో ఇళ్ళు కట్టారు. కంప్లీట్ టౌన్ అది. 90% చెరువు ఆక్రమించారు, 90%. అంటే ఎక్కడున్నావు మన వ్యవస్థ? మన వ్యవస్థలో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు? వ్యవస్థలు ఎడిపోయినాయి, టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎడిపోయారు, రెవెన్యూ వ్యవస్థ ఎడిపోయింది, ఇరిగేషన్ అధికారులు ఎడిపోయారు. ఇంత చెరువు కబ్జా అవుతుంటే ఇన్ని ఇండ్లు డైరెక్ట్గా చెరువులో 90% ఉన్న చెరువులో ఇండ్లు కట్టారు. ఇది ఒక ఉదాహరణ. మిర్యాలగూడెంలో 1979లో 413 ఎకరాలు ఉన్న చెరువు ఇవాళ 40 ఎకరాలకు వచ్చిందట. ఆ 40 కూడా మరి ఇంకో 4 ఏళ్ళు అయ్యాక ఉంటుందా? 10 ఎకరాలకు పోద్దా? 5 ఎకరాలకు పోద్దా? అసలు చెరువు అప్పట్లో ఉండేదట అనుకునే పరిస్థితి వద్దా? ఇలా వాస్తవంగా అక్కడ ఇల్లు కట్టిన వాళ్ళు, కొత్తగా నిన్న మొన్న కట్టిన వాళ్ళు, 10 ఏళ్ల క్రితం కట్టిన వాళ్ళకి అక్కడ చెరువు ఉంటుందని కూడా తెలియకపోవచ్చు. కొత్త వాళ్ళకైతే ఒక 45 సంవత్సరాల క్రితం ఉన్న మనుషులకే తెలుసు ఆడ చెరువు ఉందని. ఇది విత్ ఎవిడెన్స్ సాక్షి పేపరు ఒక వార్తను రాసింది. దీనికి సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున హైడ్రాకి పెడతారట. హైడ్రా ఓన్లీ హైదరాబాదు సంబంధించింది. హైడ్రా అంటేనే హైదరాబాద్ సంబంధించి, హైదరాబాదు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి. కానీ వాళ్ళు పాపం ఏదో ఒక రకంగా కావాలని చెప్పి
ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఏం చేస్తారో చూడాలి. ఇగో ఇది ఫిర్యాదుగూడ చెరువు 104 ఎకరాల విస్తీర్ణం ఉండేది, ఇప్పుడు 27 ఎకరాలకి చిక్కిపోయింది. 73% ఆక్రమణ. ఫిర్యాదుగూడ హైదరాబాద్ ఉప్పల్ దగ్గర 73%. ఈ బిల్డింగ్లన్నీ అందులో ఉన్నాయి. ఇట్లా క్యాల్కులేషన్స్తో సహా హైదరాబాద్తో పాటు నగర శివార్లోని కొన్ని కీలక చెరువుల పరిస్థితి: కుంట్లూరు, నల్ల చెరువు, కొంపల్లి, కాజాగూడ, గుర్రం చెరువు, జిల్లేలగూడ, బండ్లగూడ, ఓల్డ్ అల్వాల్, ఇట్లా కొన్ని వందలు ఉన్నాయి చెరువులు. మొత్తం కబ్జాలే, మొత్తం కిందికే చూపిస్తున్నాయి ఏరా మార్కులు. ఇది 90%, ఇది 90%, ఇది 80% కబ్జా. ఏం లేదు మిగిలి, మొత్తం కిందికే. పైకి ఒకటి చూపిట్లా, పెరగల చెరువు తరగటమే తప్ప. పెరగపోయింది, తరగకపోతే అయిపోయా. ఇది ఎక్కడ వెతికి పట్టండి అంటే హైడ్రాకి ఇబ్బడి ఫిర్యాదులు. గ్రేటర్తో పాటు చుట్టుపక్కల ఉన్న అనేక జలవనరుల నాలాలు కబ్జా. నల్ల చెరువు అటు ఇది 1979లో ఇట్లుంది, 2023 వచ్చేదానికి అన్ని ఇండ్లే ఉన్నాయి, చెరువు లేదు. నల్ల చెరువు. సరూర్ నగర్ చెరువు 79లో ఎట్లుంది, ఇదంతా బ్లాక్, ఇదంతా చెరువే. 2023లో ఎట్లుంది, చుట్టూ మంచిగా ఇళ్ళు ఉన్నాయి, అన్ని పురుగులు లెక్క కనపడుతున్నాయి ఇళ్ళు చిన్న చిన్నగా. ఇది పరిస్థితి. అది సరూర్ నగర, నల్ల చెరువ, తుమ్మలకుంట, మిర్యాలగూడెం చెరువ, ఎక్కడ చూసినా 70 నుంచి 90% కబ్జా అయిపోయినాయి. దీనికి ఒక బీఆర్ఎస్, ఒక కాంగ్రెస్, ఒక తెలుగుదేశం పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు కారణమే. అన్ని రాజకీయ పార్టీలు పరిపాలన చేసిన అన్ని పార్టీలు దీనికి కారణమే. అందరూ మళ్ళీ భుజాలు ఎగరేస్తారు ఇవాళ. అందరూ మళ్ళీ శుద్ధపూస మాటలే. అందరూ మేము ప్రజల కోసమే ఉన్నాం, ప్రజల సేవకే మేము నిమగ్నమై ఉన్నాం. కానీ ప్రజల సేవలో ఉన్న వాళ్ళు చెరువులు కబ్జా అవుతుంటే ఏం చేశారు మరి? ఈ అధికారులు ఎడిపోయారు. ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎడిపోయింది. ఎక్కడ పోయింది అసలు? ఈ అధికారులు ఉన్నట్ట లేనట్ట, వ్యవస్థలు ఉన్నట్ట లేనట్ట? కొన్ని వందల వేల కోట్ల రూపాయలు జీతాలు ఇచ్చి పెట్టుకుంటే అధికారులు నిద్రపోతారు, చెరువులు కబ్జా అవుతాయి. ఇది అలా జరుగుతుంది. మొత్తం 10,000కు మిగిలింది, 3,900 ఎకరాలు మిగిలిందట. చెక్కు చెదరని అకింపేట విస్తరించిన చెన్నాపురం. ఇది ఎల్ఆర్ఎస్లు, బీఆర్ఎస్లు వర్తించవు. 3 దశల్లో కార్యాచరణ అమలు. ఎల్ఆర్ఎస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, ఏదున్నా వర్తించదట. ఆ ఎల్ఆర్ఎస్లు, బీఆర్ఎస్లు తీసుకుంది పాపం మళ్ళీ సామాన్య ప్రజలే. వాళ్ళకి ఎక్కడికి ఏముంటుంది? సామాన్య ప్రజలకి గవర్నమెంట్కి ఏదైనా ట్యాక్స్ కడితే మనకి రెగ్యులరైజేషన్ అయింది. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టినట్టే మంది ఇక నికార్ సైనీళ్ళు, మనకి ఏ ఇబ్బంది ఉండదని వాళ్ళు పెద్దోళ్ళు బడాబాబులు కట్టరు గవర్నమెంట్కి డబ్బులు. కట్టేది మళ్ళీ సామాన్యులే, చెల్లించేది సామాన్యులే. వాళ్ళు అవి చూపిస్తే అవి కూడా జల్లమంటుండే హైడ్రా కమిషనరు రంగనాథ్ గారు. మరి ఏది జల్లిద్ది? అసలు విధి విధానాలు ఏంది? వాళ్ళకి జరిగే నష్టానికి కారణం ఏంది? ఎల్ఆర్ఎస్లు, బీఆర్ఎస్లు మీరు ఎందుకు ట్యాక్స్లు పే చేసుకున్నారో ప్రభుత్వం తీసుకుంది. దానికి సమాధానం లేదు. ఈయన చెప్తుండు, నాపై కాల్పులు జరపండి, కాలేజీని మాత్రం కూల్చొద్దు, నేనైతే కబ్జా చేస్తా. అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నాడు, నాపై కాల్పులు జరపండి, కాలేజీని మాత్రం కూల్చొద్దు. నీ పైన ఎందుకు కాల్పులు జరుపుతారు? ఆడ కబ్జా బిల్డింగ్ పైన జరుపుతారు. అంటే నీ పైన కాల్పు జరపడానికి అంత ప్రభుత్వం ఎట కనపడుతుంది? నువ్వు కబ్జా చేసి ఉంటే, కబ్జాలో ఉంటే కూల్చాలా? ఇక ప్రతి ఒక్కళ్ళు మరి ఇట్లా అంటే నా పైన కాల్పు జరపడం కానీ నా బిల్డింగ్ కూల్చొద్దంటే ఇక చెరువులు ఎట్లా ప్రొటెక్ట్ కావాలి? బతిమాలాడుతున్నానంటే, నేను బతిమలాడుతున్నానంటే నాకు శత్రువులతో పోరాడే శక్తి లేక కాదు. నాపై దాడి జరిగింది, నా శరీరం అంతా గాయాలు ఉన్నాయి. నేను శత్రువులకు వెన్ను చూపే వ్యక్తిని కాదు. నా విజ్ఞప్తిని బలహీనతగా భావించొద్దని అక్బరుద్దీన్ హెచ్చరించారు. మా విద్యా సంస్థలు నువ్వు ఒకవేళ కూల్చినా కుతుబ్ మినార్ కంటే ఎత్తైన భవనాలు నిర్మిస్తామని వ్యాఖ్య. మరి నిర్మించుకోండి, ఇక తప్పే ఉంది. మళ్ళీ కూల్చినా కానీ నేను పెద్దగా కడతా అంటున్నాగా, కుతుబ్ మినార్ కంటే పెద్దగా కడతా అంటుంటే ఇక మళ్ళీ నీకు భయం ఎందుకు? కూల్చని. ఇగో ఇట్లా ఎవరి కాళ్ళు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి హైడ్రా ఎట పనిచేద్ది. ఇక బడాబాబుల్ని బెదిరించే వాళ్ళని, ఎమ్మెల్యేలను, ఎంపీలను వదిలేస్తారా అనేది పెద్ద ఇప్పుడు చర్చ. మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలట. హైడ్రా కూల్చివేతకు నేపథ్యంలో భావోద్వేగ ప్రసంగం. భవనాలను ఒకవేళ కూల్చినా కుతుబ్ మినార్ కంటే ఎత్తైనవి కడతామని వ్యాఖ్య చేశారట. కలెక్టర్ పట్టాలు ఇస్తే కమిషనర్లు కూల్స్తారా? రాష్ట్ర ప్రభుత్వ తీర్పై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అధికారులు ఇష్టారీతన వ్యవహరిస్తున్నారన్న అసహనం. ఇందిరమ్మ ఇళ్ళు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ జీడబ్ల్యూఎంసీ నోటీసులు ఇవ్వడంపై ఆక్షేపణ. వరంగల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పలువురికి నోటీసులు. ఇదే అంశంపై దాఖలైన మరో పిటిషన్లో అసైన్మెంట్ పట్టాలపై విచారణ జరపాలని ఆదేశం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక నోటీస్ ఇచ్చిందట. ఇందిరమ్మ ఇళ్ళు కట్టిందా? ఇందిరమ్మ ఇళ్ళు అంటే ఎవరు కడతారు?
ప్రభుత్వం కట్టింది. ఇందిరమ్మ ఇళ్ళు ప్రభుత్వమే కట్టింది, పర్మిషన్లు ఇస్తారు కలెక్టరు, కానీ కమిషనర్ వచ్చి నోటీసులు ఇస్తారు, మున్సిపల్ కమిషనర్. అంటే ఎడిపోతున్న వ్యవస్థ. అసలు కలెక్టర్ పర్మిషన్ ఇచ్చిండు, ఇచ్చాక వీళ్ళు వందల వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఇందిరమ్మ ఇళ్ళు ఎట్ట కట్టారు ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ కమిషనర్, అదే ప్రభుత్వంలో ఉన్న కమిషనర్ వచ్చి అట్ట కూరుస్తారని హైకోర్టు సూటిగా ప్రశ్న. ఇదే ఇబ్బంది ఇవాళ హైడ్రాలో కూడా వస్తుంది. హైడ్రాలో కూడా వచ్చే ఇబ్బంది అది. మీరే పర్మిషన్లు ఇస్తారు, మీరే కన్స్ట్రక్షన్కి అనుమతులు ఇచ్చి అనుమతుల పేపర్లు వాళ్ళకి చూసుకొని అమ్ముకోండి అని పర్మిషన్లు ఇచ్చారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి. వాళ్ళు దాన్ని చూపించి అమ్మారు, వాళ్ళు డబ్బులు వేసుకొని బయటపడరు. కొనుక్కున్న వాళ్ళని ఇలా మీరు కుదేలు చేస్తారు. ఇది వరంగల్లో కూడా స్టార్ట్ అయిందట. ఆక్రమణలపై తోలుమందం. కబ్జా అంచనా. చర్మ పరిశ్రమ భూములు, కార్పొరేషన్ పేరిట భూములున్న టైటిల్ లేదు, టైటిల్ ఉంటే భూమి లేదు. రాయదుర్గంలోని TGLIC భూములకు రక్షణ కరువు. మినీ లెదర్ పార్కుల మొత్తం అన్యాక్రాంతమవుతున్న స్థలాలు. ఆక్రమణలపై తోలుమందం. తోలు కంపెనీ అంట, అది చర్మం కంపెనీ, లెదర్ కంపెనీ ఉంటుంది, లెదర్ ఇండస్ట్రీకి సంబంధించిన కార్పొరేషను. దాన్ని ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నారు. కబ్జా చేసి ఎవడో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కట్టుకుంటాడు, అమ్మేస్తాడు, మళ్ళీ వచ్చి ఇల్లు కూలుస్తారు. ఈ తోలు మందం వ్యవహారాలు చేస్తున్నట్ట ఆక్రమణలపై. దానిపైన ఇప్పటికైనా కనీసం అధికారులు నిద్రలేచి ఎక్కడికక్కడ కబ్జాలను ఆపి, కబ్జా కోర్లకు పర్మిషన్ లేకుండా ఉంటే సామాన్యులకు అన్యాయం జరగకుండా. అది జరగాలంటే గతంలో పర్మిషన్లు ఇచ్చిన అధికారులను మొత్తం తీసుకొచ్చి జైళ్ళలో పెట్టి వాళ్ళ ఆస్తులు అమ్మి రికవరీ చేస్తే అప్పుడు భయం ఉంటుంది ఉడకని ఒంట్లో. అది ఏది లేదా, అది ఏది లేకుండా బుల్డోజర్ పెట్టి దమ్మును కూల్చే కార్యక్రమం చేస్తున్నారు. ఎవడికి ఉంటుంది భయం? ఇది సాక్షికి సంబంధించి దిశ పేపర్ ఉందా. మరో 35,000 ఉద్యోగాలట త్వరలోనే భర్తీ చేస్తాం. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ. ఇంతకుముందు ఇచ్చిన 30,000కు అదనం. ఇంతకుముందు 30,000 ఇప్పుడు ఇచ్చారు, ఇవ్వలేదు కదా. నిరుద్యోగులకు అర్థం కావట్లేదు. మరో 35,000 అసలు ఇచ్చేదే ఇప్పుడు కదా. ఎప్పుడు ఇచ్చారు 30,000? కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు మీరు. అవి మీరు ఇచ్చినట్టు కాదు అనేది ఇవాళ నిరుద్యోగులు మాట్లాడుకున్నారు. మరో 35,000 కాదు, వేసేదే 35,000. ఇదే స్టార్టింగ్. వేస్తే అది కూడా ఇంకేయలే. మీరు ఇచ్చిన 30,000 మీ కావు, అది నిరుద్యోగులు తెలుసు. మీరు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరం లోపు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దాదాపు 10 నెలలు పూర్తయితే ఇంకా 2 నెలల టైమే ఉంది, ఇంకో 2-3 నెలలే ఉంది. మరి మీరు 2 లక్షల ఉద్యోగాలు లెక్క చెప్పకుండా మరో 35, నేను వచ్చాక 30 ఇచ్చినా ఆ 30 నీవు కాదు, ఒకవేళ 30 లెక్క వేసుకున్న 2 లక్షలు కావట్లేదు. ఇది పచ్చి అబద్ధం. రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులను రెచ్చగొడుతున్న కొందరు పొలిటీషియన్లు వారి కుట్రలకు పావులుగా మారొద్దు. సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఒక అన్నగా వాటిని పరిష్కరించే బాధ్యత నాది. నైపుణ్యం లేని కారణంగా నిరుద్యోగుల సమస్య, దాన్ని శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించాం. స్కిల్ వర్సిటీ ఏర్పాటుతో ఉపాధి కల్పన అని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండు. 135 మంది సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు ₹1,00,000 చొప్పున చెక్కులు పంపిణీ. 2 వారాల్లో అన్ని యూనివర్సిటీలకు వీసీలట. ఇది ఒక వార్త. అసలు ఆ ఉద్యోగాల భర్తీ పైన అయితే పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్ ఉంది. వీళ్ళు అన్నదేంది, వీళ్ళు అన్న ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ పోయింది, వీళ్ళు అన్న 2 లక్షల ఉద్యోగాలు పోయినాయి, ఇవాళ ఇస్తున్నది ఏంది, చేస్తున్నది ఏంది తెలవని పరిస్థితి, అయోమైన పరిస్థితి. మళ్ళీ నేను ఒక పెద్ద అండగా ఉంటాయి. ఏంది అండగా ఉండేది? ఉద్యోగాలు వేస్తే కదా. CMRF స్కాము. 28 ప్రైవేట్ ఆసుపత్రులపై FIR. ఫేక్ బిల్లులతో మోసం చేసినందుకు హైదరాబాద్, ఖమ్మం జిల్లాలో 10 చొప్పున గత ఏడాది జరిగిన వ్యవహారంపై CID దర్యాప్తు. ఇందులో కొందరు ఉద్యోగులు, బ్రోకర్లు హస్తం కూడా ఉందట. ఖమ్మము, హైదరాబాద్లో 10 చొప్పున హాస్పిటళ్ళు ఉన్నాయట. ఇందులో CMRF స్కామ్లో CID ఎంక్వైరీ చేస్తుంది. ఆదిలాబాద్లో డెంగ్యూ తరహా వైరస్ అట. డెంగ్యూ పరీక్షలు చేస్తే మాత్రం నెగిటివ్. మలేరియా, టైఫాయిడ్ టెస్టులు చేసినా అంతే వస్తుందట. లక్షణాలు మాత్రం వాటి మాదిరిగానే. కోతులు సైతం ఓ కారణం అంటూ వైద్యుల అభిప్రాయం. ఆదిలాబాద్లో డెంగ్యూ తరహాలను ఒక వైరస్ వచ్చిందట. అంటే టెస్ట్ చేస్తే డెంగ్యూ పాజిటివ్ రావట్లా, నెగిటివ్ వస్తుంది, కానీ అట్లే ఉన్నాయట లక్షణాలు. మరి కొత్త వైరస్ ఏమైనా వచ్చిందా ఏం తెలియదు, కానీ ఇది ఒక వార్త ఇచ్చారు. ఎమ్మెల్యే పల్లా మెడకు మరో భూ వివాదం అట. 4 ఎకరాలు కబ్జా చేశాడని పలువురు ఆరోపణ. తమ భూమి తమకే కావాలని డిమాండ్. దాడికి పాల్పడిన రాజేశ్వర రెడ్డి అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. ఇంత జరుగుతున్న దాడి చేసిండు పల్లా రాజేశ్వర రెడ్డి అనుచరులు. 4 ఎకరాలు నా భూమి కబ్జా చేసిండు అన్నప్పుడు మీరు దాని కోర్టులు, పోలీస్ స్టేషన్ దాడి చేయటమైంది. ఇంత హైడ్రా పేరుతోని పెద్ద హై టెన్షన్ నడుతుంది ఒకవైపు, అయినా కానీ దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే ఇగో ఇదే కారణం.
ఈ కబ్జాకోర్లకు సహకరించిన అధికారులను తీసుకుపోయి జైళ్ళల్లో ఇస్తే భయం ఉంటుంది ఎవడికన్నా. ఎవడికి భయం లేదు. మీరు బుల్డోజర్ పెడతారు, కూల్పేస్తారో కొనుక్కున్నోడు ఒక్కడే మెయిన్ అన్యాయం అవుతుండే ఇక్కడ. డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. అందరు బాగానే ఉన్నారు. ఈ అందరు బాగానే ఉండకుండా డబ్బులు పెట్టి కొనుక్కున్నోడికి ఎవడైతే అధికారి పర్మిషన్ ఇచ్చిన వాడి నుంచి కంపెన్సేషన్ ఇప్పించి వాడిని తీసుకొచ్చి జైల్లో వేస్తే అప్పుడు ఇది మంచి శాశ్వతమైన పరిష్కారం అయింది. అది చేయట్లే. ఇది ఒక వార్త. నేడో రేపు పీసీసీ చీఫ్పై ప్రకటన. సంబరాలకు సిద్ధమవుతున్న మహేష్ కుమార్ గౌడ్ కేడర్. హైదరాబాద్తో పాటు నిజామాబాద్లోని భారీ ఏర్పాట్లు, గ్రాండ్ సెలబ్రేషన్స్కు ప్రిపరేషన్లు. ఇంకా ఢిల్లీలోని మధుయాష్కి గౌడ్ కాంగ్రెస్ నేతల్లో కొనసాగుతున్న ఉత్కంఠ. నేడో రేపు పీసీసీ చీఫ్ ప్రకటన వస్తుందట. రేపు అని ఊరిస్తున్నారు. మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ చెందిన నాయకుడు, ఎమ్మెల్సీ, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. ఆయనకు సంబంధించిన క్యాడర్ పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నట్టు. మరి ఆయనకి ఏమైనా సమాచారం వచ్చిందా ఆయనదే పేరు ఖరారు కాబోతుందని. కానీ మధుయాష్కి గౌడ్ కూడా ఇంకా ఢిల్లీ నుండి ప్రయత్నాలు చేస్తున్నట. దానికి సంబంధించి ఒక వార్త. నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. అనురాగ్ యూనివర్సిటీ బరాబర్ కబ్జానే. నాదెం చెరువును కబ్జా చేసిన పల్లా. సర్వే నెంబర్ 813 796లో కొంత భాగం చెరువు బఫర్లోనే ఉంది. సర్వే నెంబర్ 796లో ఇతరుల భూమిని కబ్జా చేసిన జనగాం ఎమ్మెల్యే. చెరువు బఫర్ జోన్లో కాలేజీ హాస్టల్ నిర్మాణం. గతంలో అధికారులను బెదిరించి ఎన్ఓసి తీసుకున్న వైనం. తాజాగా తప్పుడు సమాచారంతో ప్రెస్ నోట్ రిలీజు. విలేజ్ మ్యాప్ పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి. ఆదాబ్ చేతిలో మరిన్ని అక్రమాల వివరాలు. బహిరంగ చర్చకు సిద్ధమా? పల్లా రాజేశ్వరరెడ్డికి సవాల్ ఇసిరారు. ఇది ఆయనకు సంబంధించిన యూనివర్సిటీ, పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీ. సర్వే నెంబర్తో సహా ఇచ్చింది ఆదాబ్ హైదరాబాద్. సర్వే నెంబర్ 813 అట. 796లో ఇతర భూములు కబ్జా చేసి హాస్టల్, కాలేజీ కూడా అందులో ఉందట. మళ్ళీ ఆయన శుద్ధపూస మాటలు చెప్తున్నాడు. నన్ను వేధిస్తున్నారు అంటాడు. మరి చెరువులు కబ్జా చేస్తే వేధించకపోతే ఏం చేయాలి? నిన్నేంది సామాన్యులు కూడా వేధిస్తున్నారు. చెరువులు కబ్జా చేసి నువ్వు వ్యాపారం చేస్తున్నావు విద్యతోనే. విద్యా వ్యాపారం, యూనివర్సిటీలు, కాలేజీలు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. లక్షల ఫీజులు వసూలు చేసి. నువ్వేమైనా సర్వీస్ అదే నువ్వేమైనా ఉచితంగా చెబుతున్నావు చదువు? నువ్వు చెప్పేదే డబ్బులు అమ్ముకుంటున్నారు చదువుని. మళ్ళీ నీకు వేధింపులట. నువ్వు పెద్ద అంటే నీతి నిజాయితీ పడు అన్నట్టు చెప్తున్నారు. దాంట్లో స్పష్టంగా ఇగో చెరువు పక్కనే రోడ్డు వేసిండు. ఎన్ఓసి తీసుకున్నాడు. అధికారులని భయపెట్టి, అధికారం ఉందిగా, ఆ ఎన్ఓసిని ఆధారం చూపిస్తున్నాడు. ఆ ఎన్ఓసియే ఫేకు. ఎన్ఓసి ఏంది? స్వయాన హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఇచ్చిన పర్మిషన్లకి దిక్కులేక హైదరాబాద్ బుల్డోజర్తో గులుపుతుంటే నీకు ఇచ్చిన ఎన్ఓసి, నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెచ్చుకున్న ఎన్ఓసి అదొక లెక్క. దీనిపైన 8వ పేజీలో వార్త ఉంది, చూద్దాం ఏముందో. ఇది పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన భాగవతం. మరి ఆయన రాజకీయ వేధింపులు అంటాడు. ఇది ఇగో అనురాగ్ యూనివర్సిటీ స్పష్టంగా. ఇది చెరువు మొత్తం, ఇది కబ్జా. నాదే చెరువు అట. నాలా మొత్తం కబ్జా చేసిండు. ఇట్లా ఉండాల్సిన చెరువు ఇట్లా వచ్చింది. మళ్ళీ ఆయన ఏమంటాడు? నా మీద కక్ష సాధింపు చేస్తాను అంటాడు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వెంకటాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 813 796లోని కొంత భాగం నాదం చెరువు కబ్జా చేసి అనురాగ్ యూనివర్సిటీ సహా హాస్టల్ బిల్డింగులు నిర్మించినట్టు క్లియర్గా ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆదాబ్ హైదరాబాద్ వద్ద ఉన్నాయి. నాదం చెరువు బఫర్ జోన్లోనే సర్వే నెంబర్ 813 796లో కొంత భాగం ఉన్నట్లు ఆదాబ్ స్పష్టం చేయడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో చెరువును కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టిన విషయం తెలిసిందే. అదేవిధంగా సర్వే నెంబర్ 796లోని కొంత భూమి ప్రైవేటు వ్యక్తులది. పల్లా కబ్జా చేశాడు. ఓహో, ఇది దీంతో పాటు కబ్జా చేయడంతో పాటు ప్రైవేటు వ్యక్తులతో కూడా కబ్జా చేసిండట. ప్రభుత్వంతో వదిలిపెట్టలే. కబ్జా చేసి బిల్డింగ్లో కట్టుకుంటూ దర్జాగా కాలేజీని నడుపుతుంటూ వ్యాపారం చేసి కౌంటర్ పెట్టి డబ్బులు వసూలు చేస్తాడు. ఈయన మళ్ళా శుద్ధపూస మాటలు నా పైన కక్ష సాధింపు చేస్తానని ఈయనకంటే మించినోడు లేడు అన్నట్టు చెప్తున్న పరిస్థితి. ఇది ఒకటి. ఈనాడు పేపర్ చూద్దాం. పేరుకే కమిటీలు యథేచ్ఛగా ఆక్రమణలు. నామమాత్రంగానే పర్యవేక్షణ. ఆక్రమణదారులకు అధికారులు నేతల అండదండలో. హెచ్ఎండిఏ పరిధిలో ఆక్రమణలపై 928 ఫిర్యాదులు. వచ్చిన చర్యల కరువు. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడం ఇబ్బంది. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవాల్సిన అధికారి ఎవడన్నా స్పందించుంటే ఈ బాధ ఉండపు. ఇంతమంది పాపం ఇవాళ బజారున పడపు.
ఆ ఫిర్యాదులు ఇచ్చిన చర్యలు తీసుకొని అధికారం తీసుకొచ్చి లోపటేయాలి, వాళ్ళ ఆస్తులు అమ్మి వీళ్ళకి నష్టపరిహారం ఇప్పించాలి. అప్పుడు సరైన బుద్ధి వస్తుంది. ఇక భవిష్యత్తులో కూడా ఆఫీసులకు భయం ఉంటుంది. కానీ అది చేయట్లే, అసలు బేస్ వదిలేశారు. రేపు పీసీసీ నూతన సారథి ప్రకటన, పరిశీలన మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, లక్ష్మణ్ కుమార్, బలరామ నాయకుల పేర్లట. రేపు పీసీసీ పైన ప్రకటన వచ్చే అవకాశం ఉందట. మొత్తానికి ఫైనల్ అయినట్టే ఉంది. తింటే అరగదు, వదిలేస్తే ప్రాణం నిలవదు. 15 రోజులకు ఒకసారి 1,24,000 విలువైన ఇంజెక్షన్ ఇవ్వాల్సిందే. 2.5 ఏళ్ల బాలుడికి నరకయాతన. బోన్ మ్యారో శస్త్రచికిత్సకు 24 లక్షలు అవసరం అయితే అట. వారిది నిరుపేద కుటుంబం, ఉన్నంతలో గుట్టుగా బతికి ఈడుస్తున్నారు. వారి కుమారుడికి అత్యంత ప్రమాదకరమైన వ్యాధి సోకింది. చికిత్సకు 24 లక్షలు అవుతాయని తెలిసి హత్యాశలయ్యారు. ప్రాణాలు తాత్కాలికంగా నిలవాలంటే నెలకు 2 సార్లు ఓ ఇంజెక్షన్ ఇవ్వాలట. దాని ధర ఏమో 1,24,000. పాపం ఈ అభాగ్యులు ఇప్పటికే 7 లక్షలు అప్పు చేశారు. ఇకపై ₹1 తెస్తే స్తోమత లేక అల్లాడుతున్నారు. వివరాలు ఇవి. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం తిమ్మంపేటకు చెందిన కొంబోజు మహేశ్వర్ క్షౌరశాల నిర్వహిస్తున్నారట. భార్య అలేఖ్య గృహిణి. వీరికి 2.5 ఏళ్ల కుమారుడు మాధవన్ ఉన్నాడు. బాబు పుట్టాక 1.5 వరకు బాగానే ఉన్నాడట. ఆ తర్వాత తరచూ పొట్ట కాళ్ళు ఉబ్బడం ప్రారంభమైంది. అన్నం జీర్ణం కాకపోవడం, కాలేయానికి వాపు వస్తుండటంతో నరకయాతన అనుభవిస్తున్నారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు పరీక్షించి బాలుడికి జన్యు సంబంధితమైన గౌచర్ అనే వ్యాధి సోకిందని, తమ వద్ద చికిత్స లేదన్నారు. ఓ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు 15 రోజులకు ఒకసారి 1,24,000 విలువైన ఇంజెక్షన్ ఇస్తే తాత్కాలికంగా ప్రాణాలు నిలుస్తుందన్నారు. అదే ఆసుపత్రికి చెందిన చారిటీ ట్రస్ట్ రాయితీ ఇస్తుండగా తల్లిదండ్రులు ఒక్కో ఇంజెక్షన్కి 70,000 చెల్లిస్తున్నారట. వ్యాధి పూర్తిగా తగ్గడానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని 24 లక్షల వరకు అవుతుందని వైద్యులు సూచించారు. ఇప్పటికే తాము అప్పుల్లో మునిగిపోయామని, అమ్మేద్దామంటే ఆస్తులేమీ లేవని ప్రభుత్వము మనసున్న మహారాజులు స్పందించి తమ కుమారుడికి ఆపరేషన్ చేయించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. తమ పూర్తి వివరాలకు ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు. ఇది తింటే అరగదా, వదిలేస్తే ప్రాణం నిలదు. ఆ తింటే అరగడానికి ఒక నెలకి 1,24,000 ఖర్చు చేసి 15 రోజులకు ఒక ఇంజెక్షన్ వేస్తే తప్ప అది అరగట్లేదు. సంవత్సరం వరకు బాగానే ఉండట. పేద ఇది సెలూన్ నడుపుతుండట. అమ్ముదామన్నా ఆస్తులు లేవు, ఏం చేయాలన్న తెలవని పరిస్థితి. ఇప్పటికే 7 లక్షల రూపాయలు అప్పు అయిందట. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం తిమ్మాపేట ఏదో విలేజు, తిమ్మంపేటకు చెందిన వాళ్ళు. దీనికి సంబంధించి ఎవరైనా దాతలు స్పందించేవాళ్ళు, మనసున్న మారాదులు ఎవరు ఉంటే స్పందించాలి, ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. దానికి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. 800-895-2399 800-895-2399 అనే ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన తర్వాత వాళ్ళ వివరాలు ఏమైనా కావాలంటే దాంట్లో వస్తాయట. ఎవరన్నా స్పందించే వాళ్ళు ఉంటే, మానవతా దృక్పథం నుండి సాయం చేయడానికి స్తోమత ఉన్న వాళ్ళు ముందుకు వస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టయితే సంవత్సరాల బాబు 24 లక్షలు అయితే అట ఆ ట్రాన్స్ప్లాంటేషన్కి. దానికి సంబంధించి జన్యుపరమైనది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే మొత్తం ఆ జబ్బు తగ్గే అవకాశం ఉంది. దానికి 24 లక్షలు అయితే అది చేసే వరకు నెల 1,24,000 ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళు. కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చేవాళ్ళు ఉంటే ఆ నెంబర్కి 800-895-2399 అనే నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వివరాలు చెప్తారట. దీనికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.